హాయ్ స్టూడెంట్స్, మనం ఎకానమీలో ఉన్నాం. ఎకానమీలో ద్రవ్యోల్బణం కంప్లీట్ చేసుకొని, ద్రవ్య విధానం కంప్లీట్ చేసుకొని, బడ్జెట్ అనే అంశంలో ఉన్నాం. సో అయితే ఈ బడ్జెట్లోకి పోయే ముందు ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లో ఉండే 13 జిల్లాల వారికి సపరేట్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. అందులో మీకు ఉపయోగపడే అతి ముఖ్యమైన అంశాలతో పాటుకి ఈ క్లాసెస్ యొక్క అప్డేట్స్ మరియు ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ గ్రూపుల్ని మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఒక్కొక్క డిస్టిక్ సంబంధించిన విద్యార్థులకి సపరేట్ లింకులు ఇవ్వడం జరిగింది. ఆ లింకు పైన మీరు క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయ్యి సో అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని పొందగలరు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము లేట్ చేయకుండా బడ్జెట్ అనే క్లాస్లోకి వెళ్ళిపోదాం. బడ్జెట్ అనే క్లాస్ మనం మాట్లాడుకుంటే బడ్జెట్ అంటే ఏమిటి అనే ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే రాబో సంవత్సరం యొక్క రాబడి వ్యయాల అంచనా పట్టికనే బడ్జెట్ అంటారు. అది అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు బడ్జెట్ అనేది ఎందులో భాగము అంటే ఫిజల్ పాలసీలో. ఫిజల్ పాలసీ అంటే కోశ విధానము అంటారు తెలుగులో. సో ఇంగ్లీష్లో ఫిజల్ పాలసీ అంటారు. ఫిజల్ పాలసీ అంటే బడ్జెట్, అప్పులు, లోటు, పన్నులు అంటే మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాబడుల గురించి, వ్యయాల గురించి చెప్పేదే ఒక ఫిజల్ పాలసీ అన్నమాట. ఈ ఫిజల్ పాలసీ ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం అనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అదే మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ యొక్క ఫిజల్ పాలసీ ఈజ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మానిటరీ పాలసీ ఈజ్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ద్రవ్య విధానాన్ని నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కోశ విధానాన్ని నియంత్రించేది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బడ్జెట్ అంటే ఏంది, ఆర్థిక సర్వే అంటే ఏంది, ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు, మొదట్లో ఈ యొక్క మనకి బడ్జెట్ ఏ విధంగా ఉన్నింది అని చెప్పేసి ఇవన్నీ క్లాసెస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో బడ్జెట్ అనేది ఫిజల్ పాలసీలో భాగము. ఫిజల్ పాలసీ అంటే కోశ విధానము అని అర్థము. ఈ యొక్క కోశ విధానంలో ఏమేమి ఉంటాయంటే బడ్జెట్, అప్పులు, లోటు, పన్నులు, ఈ మొత్తాన్ని కలిపే ఫిజల్ పాలసీ అంటాం. అందుకే బడ్జెట్ ఎందులో భాగము అంటే ఫిజల్ పాలసీలో భాగంగా చెప్తాం. ఈ యొక్క ఫిజల్ పాలసీని కంట్రోల్ చేసేది ఎవరయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం. అదే మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేది ఎవరంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఫిజల్ పాలసీ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏ కాంబినేషన్ ఆఫ్ బడ్జెట్ అండ్ డెట్స్ అండ్ డెఫిసిట్స్ అండ్ ట్యాక్సెస్ ఇవన్నీ కలిపే మనం ఫిజల్ పాలసీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫిజల్ పాలసీలో ఉండేదే బడ్జెట్ గురించి చెప్తాం. సో అయితే ఆ బడ్జెట్ ముందుకు పోయే ముందు ఆర్థిక సర్వే అంటే అర్థమైంది ఏం లేదు ఫ్రెండ్స్. గడిచిన ఆర్థిక సంవత్సరం, అంటే జరిగిపోయిన ఆర్థిక సంవత్సరంలో రాబడి, వ్యయాలు. రాబడి అంటే మనకు వచ్చిన ఇన్కమ్, అదేవిధంగా వ్యయం అంటే మనం చేసే ఖర్చు మరియు సంక్షేమం అంటే వెల్ఫేర్. ఇవన్నీ అంశాల గురించి చెప్పేదే గడిచిపోయిన ఆర్థిక సంవత్సరంలో రాబడి, వ్యయాల, సంక్షేమాల గురించి చెప్పేదాన్నే ఆర్థిక సర్వే అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఆర్థిక సర్వే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం 2021-22 బడ్జెట్లో ఉన్నాం. 2021-22 బడ్జెట్ అనుకుందాం. ఆర్థిక సర్వే ఎప్పుడు ఉంటుందంటే 2020-21 ఆర్థిక సర్వే ఉంటుంది.
2020-21 ఆర్థిక సర్వే ఉంటుంది. అంటే బడ్జెట్ కంటే 1 ఇయర్ బ్యాక్ ఉంటుంది. బడ్జెట్ కంటే 1 ఇయర్ బ్యాక్ ఉండేదాన్ని 1 ఇయర్ బ్యాక్లో వచ్చిన రాబడిని వ్యయాన్ని మనం ఏమంటామంటే ఆర్థిక సర్వే అంటాం. ఓకే, ఆర్థిక సర్వే అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్, గడిచిపోయిన ఆర్థిక సంవత్సరం యొక్క రాబడి వ్యయాల సంక్షేమాలనే ఆర్థిక సర్వేగా పిలుస్తాం. రాబో సంవత్సరం యొక్క రాబడి వ్యయాల మరియు సంక్షేమాల అంచనాల పట్టికనే బడ్జెట్ అంటాం. అంటే గడిచిపోయినదైతే ఆర్థిక సర్వే, రాబోయేదైతే బడ్జెట్ అంతే. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాబడి వ్యయాల సంక్షేమాల గురించి అంచనాలనే బడ్జెట్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాబడి వ్యయాల సంక్షేమాల గురించి చెప్పేదాన్నే ఆర్థిక సర్వే. రెండు డిఫరెన్స్. గడిచిపోయిందైతే ఆర్థిక సర్వే, రాబోయే సంవత్సరం అయితే బడ్జెట్ అంతే. ఓకే, జాగ్రత్తగా ఇదో. రాబో ఆర్థిక సంవత్సరం యొక్క రాబడి వ్యయాల సంక్షేమాల గురించి చెప్పే అంచనాలంటే ఎస్టిమేట్ గురించి చెప్పేదానిని బడ్జెట్ అంటాం. అదే గడిచిపోయిన సంవత్సరం అయితే దాన్ని రాబడి వ్యయాల సంక్షేమాల గురించి చెప్తే ఆర్థిక సర్వే. రాబో సంవత్సరం గురించి అంటే ఇదో 2021-22, ఈ యొక్క 2021-22 ఇంకా 22 రాలా, దాని గురించి ఎస్టిమేట్ చేసి చెప్పేదాన్ని బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్ అనే పదము బొగోటే అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. బడ్జెట్ అనే పదము బొగోటే అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ యొక్క బొగోటే అనే ఫ్రెంచ్ భాషా పదం, ఈ ఫ్రెంచ్ భాషా పదంలో బొగోటే అంటే తోలు సంచి. ఏ సంచి? తోలు సంచి. గుర్తుపెట్టుకో, తోలు సంచి. ఇది కూడా ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. సింపుల్గా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాబడి వ్యయాల సంక్షేమాల గురించి చెప్పేదాన్ని ఆర్థిక సర్వే. రాబో ఆర్థిక సంవత్సరంలో రాబడి వ్యయాల సంక్షేమాల గురించి చెప్పేదాన్ని బడ్జెట్. బడ్జెట్ అనే పదము బొగోటే అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. బొగోటే అంటే అర్థం ఏంటంటే తోలు సంచ. ఇది ఏ రంగులో ఉంటుంది అంటే ఎరుపు రంగులో ఉంటుంది. అయితే బడ్జెట్ బిల్లు అంటాం. బడ్జెట్ అనేది ఒక బిల్లు కాదు, ఒక స్టేట్మెంట్. బడ్జెట్ అనేది ఒక బిల్లు కాదు, ఒక స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ బిల్లు అనకూడదు, బడ్జెట్ స్టేట్మెంట్ అనాలి. ఈ యొక్క మన రాజ్యాంగంలో బడ్జెట్ అనేది ఒక బిల్లు కాదు, ఒక స్టేట్మెంట్ అని చెప్తుంది. మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. ఏముంది బడ్జెట్ బదులు? ఆర్టికల్ 112 ప్రకారము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనండి. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అందుకే బడ్జెట్ ఒక బిల్లు కాదు, ఒక స్టేట్మెంట్ అని చెప్తున్నాం. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంది. అందుకే బడ్జెట్ ఒక బిల్లా, ఒక స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్. ఒక క్వశ్చన్ కూడా అడిగినాడు దీనిపైన. బడ్జెట్ ఈజ్ నాట్ ఏ బిల్, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. స్టేట్మెంట్ అని చెప్పేసి ఇది మాట్లాడుకోవడం జరుగుతుంది. మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. యాజ్ ఫర్ ఆర్టికల్ నెంబర్ 112 ప్రకారము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్గా ఉంది. దాన్నే వార్షిక ఆర్థిక నివేదిక అంటాం. అయితే మన రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 112 ప్రకారము ఈ యొక్క మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలా. మొట్టమొదటిసారిగా లోక్సభలో. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతారు? 112 ప్రకారం. బడ్జెట్ అనే పదం ఉందా? లేదు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంది. శాసనసభలో, రాష్ట్రాలలో అయితే ఆర్టికల్ 202 ప్రకారం, 202 ప్రకారం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఎవరు ప్రవేశపెట్టాలంటే ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టాలా. ప్రవేశపెట్టాలా. నిర్మలా సీతారామన్, ఈ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లా మన ఆర్థిక మంత్రులు అనే వాళ్ళు ప్రవేశపెట్టాలి. ఏ ఆర్థిక మంత్రి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారో అవన్నీ మనం మాట్లాడదాం ముందు. జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఓకే, బడ్జెట్ అనే పదం ఉందా? లేదు. ఏమనుంది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశం ఇంగ్లాండ్ అండి. మన ఇండియాలో
మొట్టమొదటిసారిగా ఇండియా మొత్తం మనం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, ఒక రాష్ట్రంలో మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినాం. అదే మన ఇండియాలో తొలి బడ్జెట్, అది కూడా బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినాం. 1860వ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి, 1860వ సంవత్సరంలో ఇండియాలో బెంగాల్ ప్రెసిడెన్సీలో మొట్టమొదటి బడ్జెట్ అనమాట జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టినాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఇంగ్లాండ్ అయితే, మన ఇండియా మొత్తం ప్రవేశపెట్టలేదు, ఓన్లీ బెంగాల్ ప్రెసిడెన్సీలో మాత్రమే ప్రవేశపెట్టినాం. ఆ ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి. ఎప్పుడు ప్రవేశపెట్టినాడంటే 1860వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అయితే ఇండియా మొత్తం ఎప్పుడు ప్రవేశపెట్టారు? టోటల్ ఇండియా 1909లో ప్రవేశపెట్టారు. 1909వ సంవత్సరంలో ఇండియా మొత్తం ప్రవేశపెట్టారు. 1860 నుంచి ఓన్లీ బెంగాల్ ప్రాంతంలో మాత్రమే ప్రవేశపెట్టారు. అదే మొదటి బడ్జెట్ మన ఇండియాలో ప్రవేశపెట్టిన వ్యక్తి జేమ్స్ విల్సన్. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం మనకి 1867 వరకు మే 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండేది. 1867వ సంవత్సరం వరకు. 1867 తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చ్ 31, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారిగా ఇండియా యొక్క సో మనకి ఆర్థిక సంవత్సరం ఏది అంటే ఏప్రిల్ ఇక్కడ మనకి సో మే 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మొట్టమొదటిసారిగా ఆర్థిక సంవత్సరంగా ఉండేది, ఆ మంత్ నుంచి ఆ మంత్ వరకు. అయితే ఆ తర్వాత సో మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మార్చినారు. ఈ 1867వ సంవత్సరం నుంచి వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ కానీ చూసినట్లయితే బడ్జెట్ అనేది 2 రకాలుగా ఉన్నాయండి. మనం ప్రవేశపెట్టే బడ్జెట్లు 2 రకాలుగా, యూని బడ్జెట్ అని, మల్టీ బడ్జెట్ అని. యూని బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే సో దాంట్లో రైల్వే బడ్జెట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సాధారణ బడ్జెట్తో పాటుకి రైల్వే బడ్జెట్ కూడా ఇంక్లూడ్ అయి ఉండేదాన్ని యూని బడ్జెట్ అంటాం. అలా కాకుండా మల్టిపుల్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే రైల్వే బడ్జెట్ వేరు, సాధారణ బడ్జెట్ వేరు, దాన్నే మల్టిపుల్ బడ్జెట్ అంటాం. యూని బడ్జెట్ అనేది మనకి సో 2 కలిసి ఉంటాయి, ఒకటే బడ్జెట్ ఉంటుంది, దాన్నే యూని బడ్జెట్ అంటాం. రైల్వే బడ్జెట్ సపరేట్గా ఇట్లా లేకుండా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ 2 కలిసి ఉంటే యూని బడ్జెట్ అని, 2 వేరువేరుగా ఉంటే మల్టీ బడ్జెట్ అని. అయితే మన ఇండియా మొట్టమొదటిసారిగా యూని బడ్జెట్ని ఫాలో కావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సో అప్ టు 1909 నుంచి 1921 వరకు యూని బడ్జెట్ని ఫాలో కావడం జరిగింది. యూని బడ్జెట్ అంటే సో ఆ రైల్వే బడ్జెట్ ప్లస్ సాధారణ బడ్జెట్ 2 ఒకే దాంట్లో ఉంటాయి, దాన్నే యూని బడ్జెట్ అంటాం. అలా ఉన్న దాన్ని అక్వర్త్ కమిటీ 1921లో ఏం చేసిందంటే ఆ యూని బడ్జెట్గా ఉన్న ఇండియాలో యూని బడ్జెట్గా ఉన్న దాన్ని సో మల్టిపుల్ బడ్జెట్గా మార్చినారు. ఏ కమిటీ ఆధారంగా? అక్వర్త్ కమిటీ ఆధారంగా 1921లో ఈ యూని బడ్జెట్ పైన వేసిన కమిటీనే అక్వర్త్ కమిటీ. ఆ అక్వర్త్ కమిటీ ఏం చెప్పింది అంటే యూని బడ్జెట్ అవసరం లేదు, మల్టిపుల్ బడ్జెట్గా ప్రవేశపెట్టు అంటే సాధారణ బడ్జెట్ని ఒక పక్క, రైల్వే బడ్జెట్ని ఒక పక్క ప్రవేశపెట్టన్నారు. ఆ విధంగా ఆయన యొక్క ఆ కమిటీ కోరిక మేరకి, ఏ కమిటీ కోరిక మేరకి? అక్వర్త్ కమిటీ కోరిక మేరకి మనం ఈ యొక్క యూని బడ్జెట్ని మల్టిపుల్ బడ్జెట్గా మార్చి సో జనరల్ బడ్జెట్గా, రైల్వే బడ్జెట్గా మొట్టమొదటిసారిగా ఈ విధానం సో మల్టిపుల్ బడ్జెట్ విధానం 1924వ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టాం. రైల్వే బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టినామంటే 1924లో మల్టిపుల్ బడ్జెట్గా విడదీసి యూని బడ్జెట్ని మల్టిపుల్ బడ్జెట్గా విడదీసి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టాం 1924లో. ప్రెస్ మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టాం? 1924లో. ఏ కమిటీ ఆధారంగా? అక్వర్త్ కమిటీ ఆధారంగా. ఓకే, డన్. అయితే ప్రజెంట్ మనము 1924 నుంచి మల్టిపుల్ బడ్జెట్ ఫాలో అవుతున్నాం కదా. ఆ 1924 నుంచి ఫాలో అయ్యే మల్టిపుల్ బడ్జెట్ని మళ్ళీ యూని బడ్జెట్గా మార్చినాము. ఎప్పుడు? 1917-18 సంవత్సరంలో మల్టిపుల్ బడ్జెట్గా ఉన్నదాన్ని యూని బడ్జెట్గా మార్చినాం. ఫస్ట్ యూని బడ్జెట్గా ఉంది, యూని బడ్జెట్గా ఉన్నదాన్ని మల్టిపుల్ బడ్జెట్గా మార్చినాం. మల్టీ బడ్జెట్గా ఉన్నదాన్ని 2017-18లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఆధారంగా యూని బడ్జెట్గా మార్చినాం. మళ్ళీ మొదటికే వచ్చినాము.
సో ఒకసారి సింపుల్గా యూని బడ్జెట్ని మల్టిపుల్ బడ్జెట్గా మార్చింది అక్వర్త్ కమిటీ. మల్టిపుల్ బడ్జెట్ని యూని బడ్జెట్గా మార్చింది బిబేక్ దేబ్రాయ్. యూని బడ్జెట్ 1909 నుంచి 1921 వరకు ఉంది. మళ్ళీ మల్టిపుల్ బడ్జెట్ సో మనకి 1921 నుంచి అప్ టు 2017 వరకు ఉంది. 2017 తర్వాత మన బడ్జెట్ అనేది మల్టిపుల్ బడ్జెట్ అనేది యూని బడ్జెట్గా మారిపోయింది. ఏ కమిటీ ఆధారంగా? బిబేక్ దేబ్రాయ్. సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. యూని బడ్జెట్గా ఉన్న దాన్ని మల్టీ బడ్జెట్లుగా మార్చింది అక్వర్త్ కమిటీ. అక్వర్త్ కమిటీ 1921లో వేశారు. 1924 నుంచి అమల్లోకి వచ్చింది ఈ బడ్జెట్, మల్టిపుల్ బడ్జెట్. మల్టిపుల్ బడ్జెట్గా ఉన్నదాన్ని యూని బడ్జెట్గా మార్చింది బిబేక్ దేబ్రాయ్. బిబేక్ దేబ్రాయ్ 2017-18 అంతే అయిపోయాయి. సింపుల్, దాన్ని గుర్తుపెట్టుకుంటే ఓకే, డన్. సో ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం. బడ్జెట్ తయారీ. బడ్జెట్ తయారీ ఎవరు చేస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ వినండి. సో బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖలో, కేంద్ర అంటే సెంట్రల్ ఫినాన్స్లో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే సంస్థ ఈ బడ్జెట్ని తయారు చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే వాళ్ళు రహస్య గదిలో సీక్రెట్గా, కేంద్ర ఆర్థిక శాఖలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే వాళ్ళు రహస్య గదిలో కూర్చొని ఈ బడ్జెట్ తయారు చేస్తారు. ఈ బడ్జెట్ని తయారు చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఎవరెవరు పాల్గొంటారు? కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్, కాగ్, అన్ని మంత్రిత్వ శాఖలు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సంబంధించిన అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, ఇప్పుడు రక్షణ శాఖ, హోం శాఖ, ఇటువంటి మనకి సో ఆర్థిక శాఖ, అదేవిధంగా టెలి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ, ఇవన్నీ శాఖస్ ఈ యొక్క మనకి పాల్గొనడం జరుగుతుంది. ఎన్ని శాఖలు మనకు పాల్గొనడం జరుగుతుంది? సో బడ్జెట్ తయారు చేసేటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్, కాగు, అన్ని మంత్రిత్వ శాఖలు మనకి పాల్గొనడం జరుగుతుంది. అయితే బడ్జెట్ రిలీజ్ చేసే ముందు ఒక ఫెస్టివల్ జరుపుకుంటాం. హల్వా ఫెస్టివల్ లేదా జిలేబీ పండగ. హల్వా ఫెస్టివల్ లేదా జిలేబీ పండగ. ఆ తర్వాత ఆ ఫెస్టివల్ జరుపుకున్న తర్వాత ఆర్థిక సర్వేని రిలీజ్ చేస్తాం. ఆర్థిక సర్వే తర్వాత రైల్వే బడ్జెట్ ఉంటే రైల్వే బడ్జెట్ని రిలీజ్ చేస్తాం. సో లాస్ట్గా సాధారణ బడ్జెట్ని రిలీజ్ చేస్తాం. ఒకవేళ రైల్వే బడ్జెట్ లేకపోతే మనకి యూని బడ్జెట్ని టోటల్గా వదిలేస్తాం. అంటే బడ్జెట్కి ఒక రోజు ముందు మనకి ఆర్థిక సర్వేని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. బడ్జెట్లో ఫస్ట్ హల్వా లేదా జిలేబీ పండుగ జరుపుకుంటాం, ఆ తర్వాత ఆర్థిక సర్వే జరుపుకుంటాం, ఆ తర్వాత రైల్వే బడ్జెట్ని ప్రవేశపెడతాం, ఆ తర్వాత సాధారణ బడ్జెట్ని ప్రవేశపెడతాం. ఓకే ఫ్రెండ్స్. సో తర్వాత మనకి ఎవరెవరు ప్రవేశపెట్టారు, ఎలా ప్రవేశపెట్టినారు అనే అంశాలని మనం మాట్లాడుకుందాం. బడ్జెట్ యాక్చువల్గా ఎన్ని గంటలకు ప్రవేశపెడతారు, ఇప్పుడు ఎన్ని గంటలకు ప్రవేశపెడుతున్నారు, దాన్ని మార్చింది ఎవరు, అవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మనకి షేర్ చేసుకొని, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అదేవిధంగా మరొక సో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది, మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే అందులో జాయిన్ కాండి. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీరు పొందవచ్చును. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు కూడా మీకు ఆ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.